ఇదిగో అమ్మా, ఈ మజ్జిగ తాగు, కాస్త తేరుకుంటావు. పర్లేదండి, నేను వెళ్తాను. మీరు చాలా నీరసంగా కనపడుతున్నారు తల్లి. కాస్త ఈ మజ్జిగ తాగండి, మీకు ఓపిక వస్తుంది. ఈ ఊర్లో ఎవరిని కలవడానికి వచ్చారమ్మా? ఆ, అది తెలిసిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళని కలవడం కోసం వచ్చాను. అమ్మా, మీరెక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ మీ పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేరనిపిస్తుంది. మీరు మరోలో అనుకోకపోతే ఇది నా ఇల్లేనమ్మా. నేను ఈ పక్కన ఉన్న గుళ్ళో పంతుల్ని. మీరిక్కడ పడుకోండి, నేను గుళ్ళో పడుకుంటాను. ఉమ్, రేపు తెల్లవారగానే ఈ దుర్మార్గుణ్ణి ఎలాగైనా పట్టుకుంటాను. సుందరి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? మర్చిపోయావు సుందరి, పంతులు గారు లిస్ట్ ఇస్తా అన్నారు కదా. నేను వెళ్ళి పంతులు గారితో మాట్లాడి ఆ లిస్ట్ తీసుకొని వస్తాను, సరేనా? సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. వెంటనే ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవాలి. ఎలాగైనా సరే ఈరోజు వాడిని పట్టుకోవాలి. ఆ హంతకుడిటే వస్తున్నాడు, వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. కానీ ఒక్కదాన్ని పట్టుకోగలనా? వాడిని ఇప్పుడు పట్టుకోకపోతే మళ్ళీ వాడు దొరకడం చాలా కష్టం. ఎలాగైనా పట్టుకోవాలి. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు. పంతులు గారు గుడికి వెళ్ళినట్టున్నారు. నేను కూడా అక్కడికే వెళ్తాను. ఇన్ని రోజులకి దొరికావురా, వెంటనే పోలీసులకు పట్టించాలి.
చూసావు కదా, మన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, ముఖ్యంగా భార్య వయ్యుండి నీకు తెలియకుండా ఏదో దాస్తున్నాడు. ఈయన మొన్న మా ఇంట్లో స్కెచ్ గీయడానికి వచ్చారు కదా. ఆగండి. ఏంటి, నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు? నాకేం భయం, అలాంటిదేం లేదమ్మా. నిజం చెప్పండి, ఆ రోజు అనంత్ గారు మీకు డబ్బులు ఎందుకు ఇచ్చారు? అది అనంత్ గారి దగ్గర డబ్బులు అవసరం ఉండి తీసుకున్నాడమ్మా. అవి తిరిగి ఇచ్చేస్తే వద్దు ఉంచండి నాకే తిరిగి ఇచ్చేశారమ్మా. మీరు అబద్ధం చెప్తున్నారు. నిజం చెప్పండి. ఆ రోజు మా అమ్మగారు చెప్పిన గుర్తుల ప్రకారం మీరు బొమ్మని గీయలేదు, అవునా కాదా? లేదమ్మా, నేను కరెక్ట్గానే గీశాను. నిజం చెప్తారా లేకపోతే పోలీసులకి ఫోన్ చేయమంటారా? స్వర్ణ, ఫోన్ ఇవ్వు. తీసుకోండి. వద్దమ్మా, చెప్తాను. అది మీ అమ్మగారు చెప్పిన పోలికలతో బొమ్మ గీయకుండా ఉండడానికి అనంత్ గారు నాకు డబ్బులు ఇచ్చారు. అనంత్ గారు డబ్బులు అందుకు ఇచ్చారా? ఎందుకు ఇలా చేశారు? సరే, ఇప్పుడు గీయండి. లేదమ్మా, ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను ఆ బొమ్మ గీయలేను. మీరు గీస్తారా లేకపోతే పోలీసులకి ఫోన్ చేయమంటారా? వద్దమ్మా, గీస్తాను.